ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. ఆయన అన్నాడు, ఏం వరి అవ్వదు సార్, ఆల్రెడీ పళ్ళు వేరే షూటింగ్లో పోయింది, కట్టిన పళ్ళు అండి కాబట్టి ఓకే అని అన్నారు. బట్ అంతే తప్ప డెలిబరేట్గా కొట్టడం అలాంటిది ఏం లేదు. బట్ నేను మట్టుకు అప్పుడు ఏం చెప్పినట్టు అంటే వాళ్ళు ఏంటంటే ఆర్టిస్ట్ని టచ్ చేయకుండా చేసేవారు. టచ్ చేయకుండా చేసే నాకు రియాక్షన్ వచ్చేది కాదు. సార్ మీరు టచ్ చేయకపోతే నా రియాక్షన్ రాదు సార్, మీరు కొట్టండి అని చెప్పి ఉల్టాగా వాళ్ళ దగ్గర నుంచి నేను టచ్ అయ్యేలాగా నేను కొట్టించుకున్నాను. అప్పుడే రియాక్ట్ అయ్యాను. తర్వాత ఏంటంటే సినిమా ఫైట్ అంటే రియల్ ఫైట్ కాదు, ఇది టచ్ అవ్వకుండా చేయాలి అంటే నేల మీద దొల్లడం పైనుంచి దూకడం అవన్నీ నిజం. మిగతంతా టచ్ చేయకుండా కెమెరాకు ఓవర్లాప్ చేసి చేయడం ఇవన్నీ తర్వాత నేర్చుకున్నాను అనమాట. అండ్ అప్పటికే మీరు తమిళ్లో చాలా పెద్ద స్టార్ అయిపోయారు. తెలుగులో అప్పటికి ఏంటంటే సీనియర్ హీరోలు అప్పుడప్పుడే తగ్గుతూ యంగ్స్టర్స్ వస్తున్నారు. అలాంటి టైంలో కరెక్ట్ టైంలో మిమ్మల్ని తెలుగులోకి తీసుకొచ్చింది భానుచంద్ర గారు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో ఇద్దరు కిలాడీలు అనే మూవీ ఫస్ట్ ఛాన్స్ వచ్చింది, కానీ ఆ సినిమా లేట్ అయ్యి తరంగని ముందు రిలీజ్ అయ్యింది. రేలింగ నరసింహారావు డైరెక్టర్, ఫస్ట్ డైరెక్టర్ రేలింగ నరసింహారావు గారు, ఫస్ట్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ, నన్ను పరిచయం చేసింది భానుచందర్. బట్ అది ఆగిపోవడంతో ఏమంటే నాకు ప్రతాప్ పాట్స్ రాఘవ గారు అంటే అంతకు ముందు అడిగింది ఆయనే. అప్పుడు ఈ సినిమా చేస్తున్నా అని చెప్పి తర్వాత రమ్మంటే ఆయన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ సినిమా మొదలు పెట్టారు. ఓకే, కోడి రామకృష్ణ గారు కూడా వచ్చి నన్ను అడిగారు ఏవిఎం స్టూడియో చెన్నైలో. లేదండి నేను ఒకటి చేస్తున్నాను, ఒకటి అయితే చూద్దాం అని చెప్పి నేను పెండింగ్ పెట్టాను. తర్వాత వచ్చారు. అప్పటికి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ షూటింగ్ అయిపోయింది, రిలీజ్ రెడీ అవుతుంది. అప్పుడు తరంగని సినిమా షూటింగ్కి ఆఫర్ చేసి ఆ గ్యాప్లో ఒక 18 days గ్యాప్లో తరంగిణి సినిమా హైదరాబాద్లో షూటింగ్ చేసి 18 daysలో ఫినిష్ చేసిన సినిమా 1 year ఆడిందండి. సూపర్. అండ్ మీరు ఇక్కడ ఇండస్ట్రీలోకి, తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే టయానికి మీలాంటి యంగ్స్టర్స్లో పోటీగా ఉన్న హీరోలు అంటే అప్పటికి ఎవరు సార్? అప్పట్లో చాలామంది, అప్పుడు న్యూ కమర్స్ వస్తున్న ఒక సీజన్ అండి సార్. చాలామంది న్యూ కమర్స్ అంటే నేను దాని గురించి పెద్దగా నేను ఇదవలా, నేను మామూలుగా చేశాను. అంటే అప్పుడు తెలుగు తమిళ్ 2 చేస్తున్నాను. ఇక్కడ పూర్తిగా తమిళ్ వదల్లా. అప్పుడు తమిళ్లో ఉన్నాను, తెలుగులో ఉన్నాను. ఎందుకంటే సినిమా నాది రిలీజ్ అవలా. సో అటు ఇటుగా ఉన్నాను. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. తరంగిణి సినిమా షూటింగ్ అయిపోయింది అన్నారు, ఇద్దరు కిలాడ్లు బ్యాలెన్స్ ఉందన్నారు, ఇంకా వదిలేసి తమిళ్లో అప్పుడు డార్లింగ్ చేస్తున్నాను, భాగ్యరాజ్ గారు డైరెక్షన్. తర్వాత సినిమా హిట్ అయింది. సినిమా హిట్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడే చాలామంది హీరోస్ ఉన్నారు. అర్జున్ ఉన్నారు, చిరంజీవి గారు సీనియర్, అలాగే ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. అర్జున్ నాకు తెలిసి భానుచందర్ తర్వాత అట్లా వచ్చారనమాట. శివకృష్ణ గారు అందరూ వచ్చారు హీరోలు. సార్ 1984లో ఒక హీరో రెమ్యునరేషన్ 4 నుంచి 5 లక్షలు. అప్పట్లో సౌత్లో ఏ హీరోకి ఆ రెమ్యునరేషన్ లేదు, ఒక సుమన్ గారు మాత్రమే ఆ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకున్నారు అని చెప్తుంటారు. నిజమేనా? నాకు తెలియదు సార్. అంటే యాక్చువల్గా నేను డబ్బును పెద్దగా నేను చూసి చేయలేదు సార్. నాకు డబ్బు కొన్ని ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఇచ్చారు, తక్కువ ఇచ్చారు. నేను అప్పుడు ఏంటంటే కెరియర్ని స్ట్రాంగ్ చేయాలని చెప్పేసి నేను మెయిన్గా సబ్జెక్టు, క్యారెక్టర్, ఎవరు సాంగ్స్ బాగా తీస్తారు, ఎవరు ఫైట్ బాగా తీస్తారని చెప్పి చేసేవాడిని. తర్వాత ఈ మార్కెట్ గొడవ అంతా నాకు తెలియదండి సార్. మార్కెట్ సినిమా ఎంత కలెక్షన్ అయింది, మనం ఎంత అడగాలి, సినిమా పోయిందా మనం ఎంత అడగాలి, ఏం తెలీదు. ఒక ప్రొడ్యూసర్ వచ్చేసి ఎప్పుడు వచ్చాడు, సార్ స్టోరీ చెప్పండి. ఇప్పుడు కూడా అదే నేను చెప్పేది, స్టోరీ చెప్పండి, నా క్యారెక్టర్ చెప్పండి. అంటే సార్ డబ్బు ఎంత తీసుకుంటారు, అది పాయింట్ కాదు, నా స్టోరీ చెప్పండి, క్యారెక్టర్ చెప్పండి. అప్పుడు ఎన్ని రోజులు మీరు చేస్తారు, ఏం చేస్తారు, అప్పుడు కూర్చొని మాట్లాడుతారు. ఇప్పుడు కూడా అదే, అప్పుడు కూడా అదే సార్. డబ్బు నా లెక్కలో ఏంటి సార్, ఆటోమేటిక్గా మార్కెట్ పెరిగినప్పుడు అదే వస్తుంది సార్, మనం అడగాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా. ఆ విధంగా నాకేంటంటే కొన్ని ప్రొడ్యూసర్స్ దగ్గర కొంచెం ఎక్కువ వచ్చింది, డబ్బు గురించి నేను పెద్దగా నేను చేయలే. బట్ కానీ అప్పట్లో అది రికార్డ్ అండి సార్. అంటే సౌత్లో మేబీ అప్పట్లో మొత్తం అన్ని లాంగ్వేజ్లో కలిపి ఏ హీరోకి కూడా ఆ రేంజ్ రెమ్యునరేషన్ లేదంట. లేదు సార్. అప్పుడు ఆల్రెడీ తమిళ్లో రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు వాళ్ళందరూ హై రేంజ్లో ఉన్నారు అప్పుడు. తెలుగు ఈ జనరేషన్, సెకండ్ జనరేషన్ అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు తర్వాత బ్యాచ్ మేమే, మొత్తం బ్యాచ్. మరి ఆ బ్యాచ్ల్లో మేబీ నేను హై రెన్యూమరేషన్ నాకు ఎప్పుడు సుమన్ రెన్యూమరేషన్ డిమాండ్ చేసాడని ఎప్పుడు కంప్లైంట్ రాలేదు, ఎక్కడ రాలే. దానికి కూడా నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది సార్. ఈ మధ్య మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 99 సినిమాలు అయినాయి, 100వ సినిమా కావట్లేదు అంటే సినిమాలు చేస్తున్నా, నేను హీరోగా ఆ 100 సినిమా పూర్తయితే చేద్దామని చెప్పి కొన్ని రోజులు వెయిట్ చేశాను,
కరెక్ట్గా అలాంటి సమయానికి సత్యనారాయణ, అది పేరు నాకు గుర్తు రావట్లేదు, మీ 100వ సినిమా, ఆ సినిమా ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే మామూలు ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగే నేను అక్కడికి వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళిన తరువాత తెలిసింది నా మీదే 4 పాటలు ఉన్నాయి, నేనే ఆ సినిమా హీరో, ఫుల్ లెంత్ క్యారెక్టర్ నాదే అని చెప్పి అక్కడికి వెళ్ళి నాకు తెలిసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 100వ సినిమా ఫినిష్ చేశానని చెప్పి మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక రెమ్యునరేషన్ ఉంటుంది సార్, హీరోగా అయితే ఆ రెమ్యునరేషన్ మారుద్ది. మీరు అక్కడ కూడా ఏం, నన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకున్నాను, ఇప్పుడు నన్ను హీరోని అంటున్నారు, నా రెమ్యునరేషన్ పెంచండి, ఇలాంటి డిమాండ్ ఏం చేయలేదా? సినిమా ఫీల్డ్లో ఉండడానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి, కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు బి డెస్టిన్డ్. సార్. నీ తలరాత్లో రాసి ఉంటేనే నువ్వు సినిమా ఫీల్డ్లో ఉండగలుగుతావు. సార్. డామినేట్ చేసేది అది రెండోది, పొజిషన్ అనేది మూడోది. సార్. ఇవన్నీ గ్రేడ్స్ ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో ఉండాలంటే నీ తలరాతో చేతిరాతో ఉంటే తప్ప నువ్వు ఉండలేవు, ఒకటి. సెకండ్ థింగ్, నువ్వు అందరితో డార్లింగ్గా ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సెట్లో అందరితో మంచిగా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. సార్. గర్వం, సక్సెస్ వచ్చినప్పుడు గర్వం, తర్వాత అహంకారం అవన్నీ లేకుండా ఎంత లో ప్రొఫైల్ వెళ్తే అంత మంచిది. ఆర్టిస్టులే కాదు, టెక్నీషియన్స్ని కూడా నువ్వు నవ్వుతూ మాట్లాడుతూ ప్రేమించి మర్యాద అంటే ఇస్తుంటే, ఇదన్నీ ఏంటంటే కనెక్షన్స్, దీస్ ఆర్ ఆల్ వైర్స్ టు కనెక్ట్ టు లాంజివిటీ అని చెప్పి నాకు మెసేజ్ చేయాలి. అని ఎప్పుడూ రెన్యుమరేషన్ అడగొద్దు. ఓకే. నీ రెన్యుమరేషన్ ఆటోమేటిక్గా నీకు వస్తాయి. నీ రేట్ ఇంత, నాకు ఇంత అంత వెళ్ళు మార్కెట్లో. ఎందుకంటే నీ సినిమా కొన్నవాడు ముందు బాగుపడాలి. నీ ప్రొడ్యూసర్ ముందు ఏంటంటే అమ్మయ్య నేను సుమన్తో చేస్తే నాకు డబ్బు మిగిలింది అని ఫీలింగ్ రావాలి. డైరెక్టర్ అనేవాడు సుమన్ వస్తే నాకు టెన్షన్ లేదయ్యా, చెప్పింది చేస్తాడు వెళ్ళిపోతాడు, చెప్పిన డేట్ ప్రకారం వస్తాడు పోతాడు. ఇలాంటిదని నువ్వు సంపాదించుకోవాలి. ఎప్పుడు ఈ రూల్స్ పెట్టుకొని చెప్పాడండి ఫస్ట్ నా టిఆర్ రామన్న గారు. ఈరోజు కూడా నేను అదే పాటిస్తున్నాను. 47 years ఇన్ అ ఫీల్డ్ ఈజ్ నాట్ ఎ జోక్ అండి. ఎస్ సార్. సో మెనీ జనరేషన్స్, అవును. సో మెనీ ఛాలెంజెస్, సో మెనీ కాంపిటీషన్, నాట్ 1 language, 11 languages. సార్. ఇదే సూత్రాలు నేను పాటిస్తున్నాను. నా క్యారెక్టర్ ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్. నా క్యారెక్టర్ ఏంటి, నా కాస్ట్యూమ్ ఏంటి, నా పెర్ఫార్మెన్స్ ఏంటి, గెటప్ ఏంటి, నో వల్గారిటీ, నో సెక్స్, సార్. నో యాంటీ పేట్రియాటిజం, దేశానికి విరుద్ధంగా మాట్లాడటం, సార్. కులం మతం. ఎంత డబ్బు ఇచ్చినా, నేను చాలా సినిమాలు వదులుకున్నాను. ఎంత డబ్బు ఇచ్చినప్పుడు డబుల్ మీనింగ్ డైలాగులు, సెక్స్ డైలాగులు, ఈ డైలాగ్ మానేశాను. ఖాళీగా ఉన్నాను ఇంట్లో. సార్. సుమన్ కొన్ని రోజుల్లో ఖాళీగా ఉన్నాడని కారణం ఏంటంటే అప్పుడు ఆ సీజన్ జరుగుతుంది. ఓకే. డబుల్ మీనింగ్ డైలాగ్స్తో సినిమా, కామెడీ గీమిడీ అన్నారు. నేను పోలా. అప్పటికే అన్నమయ్య సినిమా చేయలా. సార్. అప్పుడుగా మామూలు సుమన్ హీరో. సార్. నేను ఎందుకంటే నేను చాలా కష్టపడి ఒక ఇమేజ్ని సంపాదించుకున్నాను సార్. నాకు ఎవరు బ్యాకింగ్ లేదు. నేను సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాడు కాదు, యాక్టింగ్ తెలియదు, ఏమీ తెలియదు. మొత్తానికి భగవంతుడు తీసుకొని పెట్టాడు. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక శ్రీనివాసుడు క్యారెక్టర్ చేయడానికి పైనుంచి ఆయన నన్ను సృష్టించాడు, నన్ను చేయించాడు అని చెప్పి తర్వాత తెలిసింది నా బుర్రకి. అప్పుడు దాకా నాకు తెలియదు. సార్. సుమన్ ఎందుకు వచ్చాడు ఒక ఫీలింగ్ వస్తే, ఒక శ్రీనివాసుడు క్యారెక్టర్ చేయడానికి ఆ శ్రీనివాసుడు నువ్వే క్యారెక్టర్ నా సినిమా చేయడానికి అని చెప్పేసి నాకు ఆ లైన్ నాకు ఇచ్చి నన్ను తయారు చేసి, ఎందుకంటే ఆ క్యారెక్టర్ చేయడానికి కేవలం మేకప్ వేయడం, పూసుకోవడం చేయడం కాదండి, ఎంతో త్యాగం చేశావు. కాళ్ళకు చెప్పులు వేయలేదు. 8 నెలలు నేల మీద పడుకున్నారు. 8 నెలలు ఉదయం 3 గంటలకు లేచి 5 గంటలకి అన్నపూర్ణ స్టూడియోలో మేకప్ వేసి ఇట్స్ ఆన్ రికార్డ్. సార్. చలి ఎండ అన్నిటికీ చేశాను. సరే ఇవన్నీ పక్కన పెట్టండి. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారితో పక్క పక్కనే కూర్చొని సినిమా చూసే భాగ్యం నాకు ఆ దేవుడు ఇచ్చాడు. సో వీటన్నిటికీ అన్ని సంవత్సరాలు నాకు పరీక్ష, అన్ని సంవత్సరాలు నాకు ట్రైనింగ్, అన్ని సంవత్సరాలు ఏంటి ఆ మొహంలో మేకప్ వేసినందు మాత్రం కళ రాదు సార్, దేవుడు కళ రాదు. అయ్యో. ఆ పవర్ రావాలి. అవును. అది పైవాడు ఇవ్వాలి, అది ఇచ్చాడు, చేశాడు. సో నేను ఆ రూట్లో నేను ఎప్పుడూ ఆలోచిస్తుంటానండి. మన చేతిలో ఏమీ లేదు సార్. 300 మంది పైకి ఎక్కారు, 3 నిమిషాల్లో ఎగిరిపోయారు సార్ ఫ్లైట్లో. ఏం గ్యారంటీ ఉందండి? ఇంకో 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. సో ఎక్కువ నేను ఆశలు పెట్టుకోవడం, ఎక్కువ అది ఇది లేదు. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు కూడా చాలా అంటే ఒక ప్రిన్సిపల్గా ఉండేవారు. సో అన్నీ కొంచెం బుద్ధిజము, నా కరాటే స్కూల్లో కూడా బుద్ధిజం గురించి, కర్మ గురించి అవన్నీ, సాంస్క్రిట్లో భగవద్గీత చదివాను. అది పెద్ద నాకు ఒక వరం. లైఫ్ అంటే ఏంటి అని మా అమ్మగారు అంటే నేర్చుకోమని చెప్పింది. సో అట్లా నా లైఫ్ మిగిలిన వాళ్ళలాగా కాదండి. కేమే వెరీ హార్డ్ వే. ఛాలెంజెస్ అందరికీ ఉంటాయి. నేను ఏదో ఒకటే పోరాడే అని కాదు. ప్రతి ఒక్కరి ఛాలెంజ్ వేరే వేరే స్టైల్లో ఉంటుంది, వేరే వేరే ప్రశ్నలు ఉంటాయి. అంటారు కదా, నెవర్ కాపీ ద
నైబర్స్ ఆన్సర్ పేపర్ అప్పుడు ఆయన క్వశ్చన్స్ ఆర్ ఎవరి లైఫ్ వాళ్ళది. వాళ్ళ లైఫ్ వేరే. సార్ కంపారిజన్, నో కంపారిజన్. నేను ఎప్పుడు నాతో పాటు కాదు, నా కింద ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తాను. భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు, ఇది మనం కాపాడుకోవాలి. ఎవడేం చెప్పినా నాకు అనవసరం. నేను చేసేది రైటా రాంగా. సార్ తర్వాత ఎవరినైనా నేను ఒకవేళ ఏదైనా అనేస్తే తర్వాత వెళ్ళిపోయి నేను క్షమాపణ అడిగితే అనలా. ఒకవేళ అని ఉంటే నాకు అనిపించింది ఇట్లా, సారీ మా ఏదో మూడ్లో అలా చెప్పాను, వేరే ఏం కాదని చెప్పి నేను క్షమాపణ, నాకన్నా కింద స్థాయిలో ఉన్నవాడు కూడా నేను క్షమాపణ అడిగిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే లైఫ్లో నాకు ఎక్స్పీరియన్స్తో, మా అమ్మగారిది, మాకు కొంచెం ఇలా ఫిలాసఫికల్గా కొన్ని టీచర్స్ వాళ్ళతో నేను నేర్చుకుని, అంటే టైం ఇది వేరే. అంతేకాదు నేను టైంని 200% నమ్ముతున్నాను సార్. టైంని మీ కష్టాన్ని. సార్ ఇట్ ఈస్ టైం సార్. నెక్స్ట్ మన కష్టం సార్ కష్టపడింది ఎప్పటికీ పోదు సార్. సార్ అది ఏదో ఒక టైంలో మనకు ఆ ఫలితాలు వస్తాయి. సార్ అండ్ యాక్చువల్గా నా క్వశ్చన్